నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళ్తే మహాలక్ష్మి జనాను తన వైపుకి తిప్పుకోవాలి అనే ఉద్దేశంతో వంటలన్నీ కూడా తనే దగ్గరుండి ప్రిపేర్ చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అర్చన నీకేం అవసరం అని అడుగుతుంది. ఏమీ లేదు, ఇన్ని రోజులు జనా నా వంటను తినక నన్ను మర్చిపోయాడు, కానీ ఇప్పుడు నేను నా వంట రుచి తనకి మళ్ళీ చూపిస్తాను అని మహాలక్ష్మి అనగానే అర్థమయ్యిందిలే మహా, ముందు బావకి ఇష్టమైన వంటలన్నీ పెడతావు, ఆ తర్వాత తనని నీ రూమ్కి రప్పించుకుంటావు అని అర్చన అంటూ ఉంటే, నీ ఇష్టం, నువ్వు ఏమైనా అనుకో, ముందు ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్దుదాం పదా అని చెప్పేసి చేసిన వంటలన్నీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అన్ని వెరైటీ ఐటమ్స్ చూసిన చలపతి, అబ్బా ఇంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది డైనింగ్ టేబుల్, ఏంటి ఈరోజు మహాలక్ష్మి వంట చేసిందా ఏంటి అని అడుగుతాడు. అవును, ఈరోజు ఈ వంటలన్నీ కూడా మహాలక్ష్మి చేసింది అని అర్చన అనగానే, ఈరోజు ఏంటి స్పెషల్ పిన్ని అని రామ్ షాకింగ్ గా అడుగుతాడు. మహాలక్ష్మి అత్తయ్యే వంటలు చేసింది అంటే ఖచ్చితంగా ఈరోజు ఏదో స్పెషల్ ఉంటుంది అని సీత అంటుంది. అసలు ఏ కారణమూ లేకుండా మహాలక్ష్మి అత్తయ్య వంటలే చెయ్యదు కదా కదా అత్తయ్య అని సీత వెటకారంగా అడుగుతూ ఉంటే మహాలక్ష్మి సమాధానం ఇవ్వకుండా అర్చనకి కంటి చూపుతో సైగ చేస్తుంది. అది అర్థం చేసుకున్న అర్చన, నువ్వు చెప్తుంది నిజమే సీత, మహాలక్ష్మి ఈరోజు ఇంత కష్టపడి అన్ని వంటలు చేయడానికి ఒక కారణమైతే ఉంది. సీత విద్యాదేవి టీచర్ ఉండగా నువ్వెందుకు కష్టపడి వంట చేస్తున్నావు మహా అని నేను అడిగితే, జనాకి వంట చేసి పెట్టి చాలా రోజులయ్యింది కదా, అందుకే నా చేతులతో వండి పెడతాను అని మహా అంది అని అర్చన అనగానే జన చాలా ఉప్పొంగిపోయి, నిజమా మహా, నా కోసం ఇన్ని వంటలు చేశావా, చాలా థ్యాంక్స్ అని ఆనందంగా చెప్తాడు. అమ్మో, అన్నయ్య కోసం వదిన ఇన్ని వంటలు చేసిందా, వదిన నువ్వు చాలా గ్రేట్ అని గిరి అంటాడు. నా భర్తకి నేను వండి పెట్టుకోవడం కూడా గొప్పేనా గిరి, ఇదంతా నా బాధ్యత అని సింపుల్గా మహాలక్ష్మి అంటూ ఉంటే ఇదంతా విన్న సీత మాత్రం, అత్తయ్య వంటలతో మహాలక్ష్మి అత్తయ్య మామయ్య మనసును గెలుచుకోవాలనుకుంటుంది, ఇదంతా తన ప్లాన్లా అనిపిస్తుంది అని సీత అనగానే, అవును సీత, నాకు కూడా అర్థమవుతుంది అని సుమతి అంటుంది. తల్లి కడుపు చూస్తుంది, పెండ్లాం జోబి చూస్తుంది అని అంటారు, కానీ మహాలక్ష్మి మాత్రం బావగారికి ఎట్ ఏ టైం 2 సేవలను చెయ్యగలదు అని అర్చన అంటూ ఉంటే, కానీ ఇప్పుడు బావగారు విద్యాదేవి టీచర్ని కూడా పెండ్లి చేసుకున్నారు కదా చెల్లాయ్ అని చలపతి అంటాడు. అయితే మాత్రం నేను భార్యను కాకుండా పోతానా, ఎప్పటికీ నేను జనాకి భార్యనే, ప్రీతికి రామ్కి తల్లినే అని మహా అంటూ ఉండగానే, కరెక్ట్గా చెప్పావు పిన్ని, మా అమ్మ పోయిన తర్వాత నాన్నకి ఎంతో అండగా నిలబడ్డావు, నన్ను ప్రీతిని చాలా ప్రేమగా పెంచావు, నువ్వు ఎలాగైనా చాలా గ్రేట్ పిన్ని అని రామ్ పొగుడుతూ ఉంటాడు. సొంత పిల్లలని వద్దు అనుకొని రామ్ ప్రీతిలనే నీ కన్న పిల్లలు అనుకున్నావు, ఈ కాలంలో అలా ఎవరనుకుంటారు వదినా అని గిరి అంటూ ఉంటే, సుమతి అక్క చనిపోయిన తర్వాత మహాలక్ష్మి ఈ కుటుంబానికి అండగా నిలబడింది కాబట్టే ఈ కుటుంబం ఇలా ఉంది, లేదంటే ఎప్పుడో చెల్లాచెదరైపోయి ఉండేది అని అర్చన అంటుంది. ఇది అసలు భోజనం సీన్ లాగే లేదు, మహాలక్ష్మి భజన సీనులా ఉంది అని చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు. తరువాత జన ఇదంతా వినేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ, నిజమే, మహాలక్ష్మి కాన లేకుంటే ఈ కుటుంబం నిజంగానే ఎప్పుడో చెల్లా చెదరైపోయి ఉండేది, ఈ కుటుంబాన్ని నిలబెట్టింది మహాలక్ష్మియే, తను చాలా గ్రేట్, అందరం కలిసి భోంచేద్దాం, రా మహా కూర్చో అని చెప్పేసి తన పక్కనున్న చైర్ని మహాలక్ష్మికి ఇస్తాడు. మహాలక్ష్మి ఆ చైర్లో కూర్చొని చాలా పొగరుగా సుమతి వైపు చూస్తుంది. ఇంతలో జన ప్రేమగా విద్యాదేవిని కూడా కూర్చో విద్య, కలిసి భోంచేద్దాం అని చెప్పగానే మహాలక్ష్మి చాలా షాక్ అయిపోతుంది. కానీ అనుకోని ట్విస్టులా విద్యాదేవి టీచర్ కూర్చోబోతుంటే సీత సైగ చేసి కూర్చోవద్దు అని చెప్తుంది. అది అర్థం చేసుకున్న సుమతి, లేదండి ఇవాళ నేను తినను, ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను అని చెప్తుంది. ఎందుకు అని జన షాకింగ్ గా అడిగేసరికి, అంటే మహాలక్ష్మి చనిపోయింది అని చెప్పేసి మీరు చాలా బాధపడ్డారు కదండి, తను ఒకవేళ క్షేమంగా తిరిగి వస్తే 11 శనివారాలు రాత్రిపూట ఉపవాసం ఉంటానని ఆ దేవుడికి మొక్కుకున్నానండి అని సుమతి అనగానే జన చాలా షాక్ అయిపోతాడు. అవునా అని ఎక్స్ప్రెషన్ ఇస్తాడు.
నిజమే మామయ్య, ఈ విషయాన్ని విద్యాదేవి అత్తమ్మ నాకు ఎప్పుడో చెప్పారు అని సీత అనగానే, మరి నీకు ఎప్పుడో చెప్తే నువ్వు ఎందుకు చెప్పలేదు అందరికీ అని అర్చన అడుగుతుంది. సమయం సందర్భము రాలేదు అత్తయ్య, అందుకే చెప్పలేదు. అయినా మహాలక్ష్మి అత్తయ్య మీద విద్యాదేవి టీచర్కి ఎంత ప్రేమ ఎంత గౌరవం లేకపోతే ఇలా ఉపవాసం ఉంటుంది చెప్పండి అని అడిగేసరికి, నిజమే, మహాలక్ష్మి పిన్ని కోసం విద్యాదేవి టీచర్ గారు ఉపవాసం ఉండడం అన్నది చాలా గొప్ప విషయం, చాలా గ్రేట్ అయిన విషయం అని రామ్ పొగుడుతూ ఉంటే, నిజమే, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు విద్య అని జన కూడా మెచ్చుకుంటాడు. విద్యాదేవి టీచర్ ఈ మాట నాతో చెప్పినప్పుడు నేను ఎలాగే అడిగాను, మీరు మహాలక్ష్మి అత్తయ్య కోసం ఎందుకని ఉపవాసం చేస్తున్నారు టీచర్, అసలు మీకెందుకు అంత గౌరవము అనేసి. అంటే మహాలక్ష్మి అంటే నాకు ప్రేమ అభిమానం రెండూ ఉన్నాయి, అందుకోసమే తను తిరిగి రావాలి అని చెప్పేసి నేను ఉపవాసం చేస్తున్నాను అని విద్యాదేవి అత్తమ్మ చెప్పింది. మరి బయటి నుంచి వచ్చిన మీకే ఇంత అభిమానం ప్రేమ ఉంటే జనార్దన్ మామయ్యకు కూడా అంతే అభిమానం ఉంటుంది కదా అత్తమ్మ, మరి మామయ్య కూడా ఉపవాసం చేస్తారేమో, తనకి చెప్తే బాగుంటుంది కదా అని నేను అడిగాను. అప్పుడు అత్తమ్మ ఏమన్నారు అంటే, మహాలక్ష్మి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను, అందుకే నేను ఉపవాసం చేస్తున్నాను, కానీ ఆయన మనసులో ఏముందో ఏమో మనకు తెలియదు కదా, మనం ఉపవాసం చేసేటప్పుడు వేరే వాళ్ళకి అలా చెయ్యమని చెప్పకూడదు, ఆయన ఇష్టానుసారంగానే చెయ్యాలి అని విద్యాదేవి అత్తమ్మ నాతో అంది అని సీత చెప్తుంది. అదేంటి విద్య, నీకు ఇంత పెద్ద అనుమానం ఎందుకొచ్చింది? నాకు కూడా మహా అంటే చాలా ఇష్టం, తన కోసం కావాలంటే నీతో పాటు నేను కూడా 11 శనివారాలు రాత్రిపూట ఉపవాసం చేస్తాను అని చెప్పేసి డైనింగ్ హాల్ చైర్లో నుంచి లేచి నిలబడతాడు జన. ఇదంతా చూసిన మహాలక్ష్మి చాలా షాక్ అయిపోతుంది. తన ప్లాన్ వర్కౌట్ అవ్వనందుకు చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆహాహాహా, ఇదంతా చూస్తుంటే రవీంద్ర భారతిలో జరిగే నాటకంలో అభిమానాలు ఆత్మీయతలు అనే ఒక కొత్త నాటకాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చలపతి అనగానే, జీవితమే ఒక నాటకం కదా బాబాయ్, అయినా ఈ ఉపవాసానికి కారణం మహాలక్ష్మి అత్తయ్యే. మహాలక్ష్మి అత్తయ్య తిరిగి రావాలని చెప్పేసి విద్యా అత్తయ్య ఉపవాసం ఉంటున్నారు, విద్యా అత్తయ్య ఉపవాసం ఉంటున్నారని జనామామయ్య కూడా ఉంటున్నారు. మరి ఈ సీనంతటికి కారణమైన మహాలక్ష్మి అత్తయ్య మాత్రం ఏం తింటారులే బాబాయ్ అని సీత అనగానే, అవునవును, మహాలక్ష్మి కోసం వాళ్ళిద్దరూ ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళిద్దరి కోసం మహాలక్ష్మి కూడా ఉపవాసం ఉండాలి, ఇంకా మహాలక్ష్మి కూడా ఏమీ తినకూడదు అని చలపతి అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంగా లేచి నిలబడుతుంది. అయితే పిన్ని కోసం నేను కూడా ఉపవాసం ఉంటాను అని రామ్ అంటూ ఉంటే, అయ్యయ్యో నువ్వు ఆగు మామా, వాళ్ళిద్దరూ అంటే జనార్దన్ మామయ్య భార్యలు కాబట్టి వాళ్ళంతా కలిసి ఉపవాసం ఉంటున్నారు, నువ్వు ఉండాల్సిన అవసరం లేదు మామా, కూర్చో నీకు వడ్డిస్తాను అని చెప్పేసి సీత రామ్కి వడ్డిస్తూ ఉంటుంది. ఇంతకీ మేం తినాలా లేక మేం కూడా ఫాస్టింగ్ చేయాలా అని గిరి అడుగుతూ ఉంటే, మహాలక్ష్మి లేనప్పుడు బావని కనీసం భోజనానికి కూడా పిలవకుండా లొట్టలేసుకుంటూ తిన్నారు కదా, ఇప్పుడు కూడా తినండి వెళ్ళండి అని చలపతి అంటాడు. సరే అయితే మీరందరూ భోంచేయండి, నేను నా రూమ్కి వెళ్ళిపోతాను అని జన అంటూ ఉంటే, ఉపవాసం ఉన్నప్పుడు పాలు తాగొచ్చండి, తీసుకుని రమ్మంటారా అని విద్యాదేవి అడుగుతుంది. సరే విద్య తీసుకొనిరా అని చెప్పేసి జన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తమ్మ, ఉపవాసం ఉన్నప్పుడు పాలే కాదు పండ్లు కూడా తినొచ్చు, అవి కూడా తీసుకెళ్ళండి అని సీత అంటూ ఉంటే మహాలక్ష్మి కోపంగా రగిలిపోతూ ఉంటుంది. మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోయి ఒక దగ్గర నిలబడితే సీత మహాలక్ష్మి వెనుకాలే వెళ్ళి, ఏంటి అత్త కడుపు కాలుతుందా, ఆకలితోనా లేక కోపంతోనా లేక రెండింటితోనా అని అడుగుతుంది. ఏంటి మీ ప్లాను, అసలు ఆ సుమతి నా కోసమని ఉపవాసం ఉండడం ఏంటి అని మహాలక్ష్మి కోపంగా అడిగేసరికి, ఏం లేదత్తమ్మా, అంతా ఉత్తిదే, మీరు మీ వంటలతో వంకర ప్లాన్ వేసి మామయ్యని దగ్గర చేసుకోవాలని చూశారు, అందుకే ఇదంతా చేశాను అని సీత అనగానే, ఎందుకు మా మధ్యలో ఊరికే వచ్చేస్తున్నావు అని మహాలక్ష్మి అడుగుతుంది. నువ్వు నాకు రామ్మమ్మకి మధ్యలో ఎన్నిసార్లు వచ్చావత్తమ్మా, అంతకు ముందైతే సుమతి అత్తమ్మకు జనార్దన్ మామయ్యకు మధ్యలో కూడా వెళ్లారు కదా, మీరు మామయ్యతో తాళి కట్టించుకున్నారు కాబట్టి మంచితనంతో మామయ్యకి దగ్గర అవ్వాలి అని అనుకుంటే అలా అవ్వండి,
అందుకు ఏదైనా సహాయం కావాలి అన్నా నేను కూడా సహకరిస్తాను. కానీ ఇలా మీరు అడ్డదారిలో మామయ్యకి దగ్గర అవ్వాలని చూస్తే నేను కూడా ఇలా అని అడ్డం పడతాను అని సీత అంటుంది. ఇంతలో రామ్ సీతను పిలుస్తూ, సీత, పిన్ని చేసిన వంటలు చాలా బాగున్నాయి, అక్కడేం చేస్తున్నావు, త్వరగా రా భోంచేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటే, వస్తున్నాను మామ, మీరు తింటూ ఉండండి అని చెప్తుంది సీత. మీరు ఇలాగే చెత్త ప్లాన్లు వేశారు అంటే ఇవి వర్కౌట్ అవ్వకుండా చేస్తాను. చూడండి, మీరు చేసిన వంటలను మీరే తినకుండా చేసేశాను. ఇంకోసారి గనుక ఇదే రిపీట్ అయిందంటే ఈ ఇంట్లో మీకు అన్నమే దొరకకుండా చేస్తాను. అర్థమయ్యిందనుకుంటాను అత్త అని అంటూ సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒసే సీత, నీ టైము దగ్గర పడుతుంది, అందుకే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఈ ఇంట్లో నాకు ఫుడ్ దొరకకుండా కట్ చేసేసావు కదా, చూడు త్వరలోనే నిన్ను ఈ ఇంట్లో నుంచే బయటికి పంపించేస్తాను అని మహాలక్ష్మి కోపంగా తనలో తాను అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో నెక్స్ట్ డే మార్నింగ్ సుమతి సీతను పిలుస్తుంది. సీత అప్పటికే తలస్నానం చేసి అక్కడికి వస్తుంది. తలస్నానం చేశావా సీత, రామ్ ఎక్కడా అని అడిగేసరికి అప్పుడే రామ్ కూడా అక్కడికి వస్తాడు. వాళ్ళిద్దరినీ కూడా తీసుకుని పూజ గదిలోకి వెళ్తుంది. అక్కడ సుమతి అన్ని ఏర్పాట్లు చేసేసి దీపాలు కూడా వెలిగించి అఖండ దీపం అంటే నెయ్యితో ఉన్న ఒక మట్టి ప్రమిద దీపాన్ని మాత్రం దేవుడు ముందు ఉంచేసి దాన్ని సీతారాంకి చూపిస్తుంది. ఏంటత్తమ్మా ఇదంతా, అసలు ఎందుకు ఇదంతా అని చెప్పేసి సీత డౌట్గా అడిగేసరికి, చెప్తాను సీత, నీకు నేనంటే చాలా ఇష్టం, అలాగే రామ్కి నేనంటే ఇష్టం లేదు, కానీ మీరిద్దరూ కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అని విద్యాదేవి టీచర్ అంటూ ఉంటే, లేదు టీచర్, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, మా పిన్ని అంటే నాకు చాలా గౌరవం, అందుకే మీతో కొన్నిసార్లు తప్పుగా ప్రవర్తించి ఉంటాను అని రామ్ అనగానే, అవును బాబు, పెద్దవాళ్ళంటే గౌరవం ఎప్పుడూ ఉండాలి, కాదని అనట్లేదు, మీరు నా మంచిని కోరుకున్నట్టే నేను కూడా మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని సుమతి అంటూ ఉంటే, అసలు ఇంతకీ మీరు మాకు ఏం చెప్పాలనుకుంటున్నారండి అని రామ్ అడుగుతాడు. ఏం లేదు బాబు, మనం మొన్న గుడికి వెళ్ళాము కదా, మీకు ముందు పరిహారం చెప్పిన ఆ పంతులు గారే మళ్ళీ మీతో ఈ దీపాన్ని వెలిగించమని చెప్పారు. నువ్వు సీత ఇద్దరూ కలకాలం సంతోషంగా ఇలాగే అన్యోన్య దంపతుల్లా ఉండాలి అంటే వచ్చే పౌర్ణమి వరకు క్రమం తప్పకుండా సీత ప్రతిరోజు ఈ దీపాన్ని వెలిగించాలి అని చెప్పారు అని సుమతి అంటుంది. అదేంటత్తమ్మా, ఆ పంతులు గారు ముందు చెప్పిన పరిహారాన్ని మేము చేశాం కదా, 2 దీపాలను వెలిగించాం కదా, అవి తెల్లవారే వరకు వెలిగాయి కదా, మళ్ళీ ఈ పరిహారం ఎందుకు అని సీత డౌట్గా అడిగేసరికి, ఏమీ లేదమ్మా, దాంతోపాటు ఇది కూడా చేస్తే చాలా బాగుంటుంది అని పంతులు గారు చెప్పారు, మీ మంచి కోసమే చెప్తున్నాను, చెయ్యమ్మా అని సుమతి అంటుంది. ఆవిడ అంతగానం చెప్తున్నారు కదా సీత, మన మంచి కోసమే అని అంటున్నారు, దీపం వెలిగించడంలో ఏముంది, మంచి పనే కదా, వెలిగించు అని రామ్ కూడా సపోర్ట్ చేస్తాడు అని రామ్ అనగానే సీత ఏమీ మాట్లాడకుండా దీపాన్ని వెలిగించి దేవుణ్ణి శ్రద్ధగా ప్రార్థిస్తుంది. ఆ తర్వాత రామ్, సరే ఇక అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తాను ఆఫీస్కి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీత సుమతి దగ్గరికి వచ్చి, అత్తమ్మ, మీరు చేసేదంతా చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది, ఆ రోజు మేము 2 దీపాలు వెలిగించినప్పటి నుంచి నువ్వు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నావత్తమ్మా, మళ్ళీ ఇప్పుడు మాతో ఈ దీపాన్ని వెలిగించాలి అని చెప్తున్నావు, అసలు ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు, నాకు రామ్మమ్మకి మళ్ళీ గొడవలేమైనా అని సీత అంటూ ఉండగానే సుమతి చేత్తో ఆ నోరును మూసేస్తుంది. చచ్చా, అలా మాట్లాడకు సీత, ఇది జస్ట్ పూజ మాత్రమే అని సుమతి కవర్ చేసి చెప్తూ ఉంటే, అంతే కదా, ఇక వేరే సమస్యలు ఏమీ లేవు కదా అత్తమ్మ అని సీత అడుగుతుంది. ఏ సమస్య లేదు సీత, అనుమానాలేవి పెట్టుకోకు, మీరు కలకాలం సంతోషంగా పిల్లా పాపలతో హాయిగా ఉంటారు అని సుమతి నచ్చ చెప్పగానే సీత అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతుంది. తరువాత సుమతి దేవునికి చేతులు జోడించి మరి వచ్చే పౌర్ణమి వరకు రామ్ సీతలని నేను ఎలాగైనా కాపాడుకోవాలి, ఆ జంట కలకాలం కలిసుండాలా చూడాలి, స్వామి నాకు సహాయం చెయ్యి అని వేడుకుంటుంది.
నెక్స్ట్ సీన్ లో శివకృష్ణ లలిత సీత వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన సీత చాలా ఆనందపడి క్షేమ సమాచారాలు అడుగుతుంది. ఏంటి నాన్న ఇలా వచ్చారు అని అడిగితే, నువ్వు మీ అత్తయ్యకి పెళ్లి చేశావు కదమ్మా, కొత్త జంటని చూసి వెళ్దామని వచ్చాను అని శివకృష్ణ అంటాడు. పెళ్లి జరిగిందని నేను ఎప్పుడో చెప్పితే ఇంతకాలానికి వస్తారా మీరు అని సీత అంటూ ఉంటే, నువ్వు వాళ్ళ పెళ్లి విషయంతో పాటు మహాలక్ష్మి తిరిగి వచ్చింది అన్న విషయం కూడా చెప్పావు కదమ్మా, మేము అప్పుడే వస్తే ఆమె ఎక్కడ ఏడ్చి చస్తుందో అని చెప్పేసి కొంతకాలం ఆగి మరీ వచ్చాం అని శివకృష్ణ అంటాడు. మీరు ఎప్పుడొచ్చినా సరే తను ఏడుస్తూనే ఉంటుందిలేండి నాన్న, ఇక మీదట ఆమెకి మిగిలింది ఆ ఏడుపే కదా అని సీత అంటుంది. ఇంతలో సుమతి జన ఇద్దరు కూడా పక్కపక్కనే నిలబడి నడుచుకుంటూ మెట్లు దిగుతూ ఉంటారు. మిమ్మల్ని ఆ దేవుడు విడదీసినా సరే సీత మిమ్మల్ని మళ్ళీ కలిపేసింది, మీరు ఎప్పుడూ కూడా కలకాలం ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని శివకృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు. అందరూ కూడా క్షేమ సమాచారాలని మాట్లాడుకున్న తర్వాత లలిత స్వీట్లను విద్యాదేవి టీచర్కి ఇస్తూ, మళ్ళీ మీ ఆయనను పెళ్లి చేసుకున్నావు, చాలా కంగ్రాట్స్ వదినా అని చెప్తూ ఉంటే, ఇదంతా సీత ఘనతే వదినా, తనకే మనము విషెస్ చెప్పాలి అని సుమతి అంటుంది. ఇంతలో రామ్ కూడా అక్కడికి వచ్చేసి క్షేమ సమాచారాలన్నీ అడుగుతూ ఉంటాడు. వాళ్ళ మాటలు అయిపోయిన తర్వాత ఒక సందర్భంలో శివకృష్ణ, మీరు మళ్ళీ మా చెల్లిని పెళ్లి చేసుకున్నారు బావగారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. అది విని రామ్ చాలా షాక్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన గిరి అర్చన కూడా షాక్ అయిపోయి, ఇప్పుడే కదా మా అన్నయ్య మొదటిసారి తనను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని అంటారేంటి అని షాకింగ్గా అడుగుతూ ఉండగానే సీరియల్ అయిపోతుంది. నా సీరియల్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. Thank you so much friends. Bye bye.